ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున గురువారం సూర్యాపేట రూరల్ పరిధి వెదిరివాడిగూడెం వద్ద మూసీ నదిపై భీమారంలో లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పరిస్థితిని ఎస్పీ నరసింహ పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షాల వల్ల చెరువులు, నదులు, కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని, వాటిలోకి ఎవరూ దిగవద్దని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు. ప్రజల రక్షణలో పోలీసు అనుక్షణం అప్రమత్తంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున గురువారం సూర్యాపేట రూరల్ పరిధి వెదిరివారిగూడెం వద్ద మూసీ నదిపై భీమారంలో లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ కె నరసింహ పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షాల వల్ల చెరువులు, నదులు, కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని, వాటిలోకి ఎవరూ దిగవద్దని ఎస్పీ ఈ సందర్భంగా కోరారు. తుఫాను ప్రభావంతో 2 రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాల దృష్ట్యా అతను చెరువులు, కుంటలు నీటితో నిండి ఉండి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని, దీనిపై జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రమాదకరంగా ఉన్న స్థలాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం, నీటి ప్రవాహంలోకి ఎవరు వెళ్లకుండా రోడ్లపై బారిగేట్లు, వాహనాలు అడ్డుగా పెట్టడం జరిగింది. అలాగే రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించడం, నీటి ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలను తీయడం, ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడడం జరిగిందని, అలాగే తెగిపోయిన రోడ్లను సంబంధిత అధికారులతో కలిసి మరమ్మతులు చేయించడం జరిగిందని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా రక్షణలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు రద్దు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచామని ఎస్పీ అన్నారు. ఎస్పీ వెంట రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, బాలు నాయక్ సిబ్బంది ఉన్నారు.